ఒక్కోసారి మనకేం సంబంధం లేకుండా మన ప్రమేయం లేకుండా కొన్ని ప్రచారాలు వచ్చి పడతాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదేంటి నా పేరు ఎందుకు లాగేశారు అని మనమే ఆశ్చర్యపోతాం. ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఇంటర్నెట్ లో ఒక రూమర్ హడావిడి చేసింది. గుంటూరులో ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నారు, వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఆ వార్తలు విన్న కోమటిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు ఇది నిజమేనా అనే డైలమాలోకి వెళ్లిపోయారు. అంతేగా ఆయన జగన్ ను కలిసి వైసీపీలోకి వెళ్లిపోతున్నాడని ప్రచారం జరిగింది. మరి ఇలా ప్రచారం చేయడానికి ఎక్కడైనా లాజిక్ ఉందా? రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ ఎప్పటినుంచో కాంగ్రెస్ తో మమైకమైపోయింది. ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఆయన అన్న మంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో ఉండి ఆ పార్టీ బలహీన పడుతుందనే ఉద్దేశంతో సూచనలు, విమర్శలు చేసినా అసలు పార్టీ మారాలని గాని కొత్త పార్టీ పెట్టాలని గాని ఆయనకి ఆలోచనే లేదు. ఈ విషయాన్నే ఆయన స్పష్టంగా చెప్పారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంశాన్ని అసెంబ్లీలో మొదటగా లేవనెత్తింది తానే. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు కూడా. నేను ఫేక్ న్యూస్ తో పార్టీ వ్యతిరేకి అవ్వను, మా ఒంట్లోనే కాంగ్రెస్ ఉంది అని ఆయన తేల్చి చెప్పేశారు. ఇక ఈ సోషల్ మీడియాలో డ్రామా ఎక్కడ మొదలైందంటే ఆయన గుంటూరుకి వెళ్లడం, ఇలా గుంటూరు వెళ్లారో లేదో జగనే కలుస్తారు అంటూ ఊహాగానాలు నడిపేశారు. అంతేనా, జగన్ వైఎస్ఆర్సీపీ తెలంగాణ బాధ్యతలు రాజగోపాల్ రెడ్డికి అప్పగించేశారు అన్నట్లుగా స్టోరీస్ కూడా తయారయ్యాయి. కానీ వాస్తవం వేరే. రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగానే ఆయన గుంటూరులో స్నేహితుల దగ్గర లేదా బంధువుల ఇంట్లో జరిగే ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి వెళ్లారంతే. దానిని జగన్ మీటింగ్ గా మార్చేసి మీడియా మసాలా జోడించింది. ఇక ఈ ప్రచారం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒకేసారి ఇద్దరిని బదనాం చేయడమే. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను మరోవైపు లక్ష్యంగా చేసుకోవడం. కానీ వాస్తవానికి కాంగ్రెస్ ను విడిచి వెళ్లే ఆలోచన రాజగోపాల్ కు లేదు. అలాగే తెలంగాణలో వైఎస్ఆర్సీపీని పునరుద్ధరించే ఆలోచన కూడా జగన్ కి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిష్కరించాల్సిన సమస్యలు అనేకమున్నాయి. కానీ వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి కథనాలు సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. జగన్ రెడ్డి తన రాష్ట్ర రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈ రెండు విషయాలను కలిపి వదంతులు సృష్టించడం అనేది ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం చేయడమే. మరి ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ రాజగోపాల్ రెడ్డిలను కలిపి రాజకీయాలు చేయడంలో లాజిక్కే లేదు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేనిపోనిగా మీరు పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా, కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో గుంటూరుకు పోతున్నా. నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలిచిన చీఫ్ గెస్ట్ కి పిలిస్తే పోతుంటే నాతో పాటు మా నాయకులు, మా మునుగోడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు వస్తుండ్రు. అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకున్నాం రేపు ఉదయం అన్నాం. దాన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తాను పోతున్నా అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు రాజశేఖర రెడ్డి గారు అభిమాన నాయకుల కొడుకు, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి. మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద, గుంటూరు అనగానే దానికి దీనికి లింక్ పెట్టిండు. అందుకని దయచేసి ఈ దుష్ప్రచారాన్ని, దీన్ని ఏమంటారు, దాన్ని రూమర్స్ ని నమ్మొద్దు అని చెప్పేసి, అన్లెస్ అండ్ అంటిల్ నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం పెట్టి చెప్తా తప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ.